హాయ్, నేను మీ మాన్స మేడంని. ఇవాళ మన టాపిక్ కన్స్ట్రక్షన్ ఆఫ్ యాంగిల్స్ విత్ కంపాస్. కంపాస్తో మనం యాంగిల్స్ ఎలా కన్స్ట్రక్ట్ చేస్తాము అనేది చూద్దాం ఇవాళ. మరి ఆలస్యం ఎందుకు, చూసేద్దామా? మనం ఇవాళ 30 degrees యాంగిల్ కంపాస్ యూస్ చేస్తూ ఎలా గీయాలి అన్నది చూద్దాము. సో ముందు నేను ఒక రే గీసుకుంటున్నాను. ఇంత పర్టికులర్ మెజర్మెంట్ అన్నది ఏమీ అవసరం లేదు. సో పాయింట్ బి అండ్ పాయింట్ సి అని తీసుకున్నాను. సో ఎంతో కొంత రేడియస్, చిన్నగా రేడియస్ తీసుకుని పాయింట్ బి దగ్గర మనం నీడిల్ పెట్టుకుని ఒక ఆర్క్ కొట్టుకోవాలి ముందు. సో ఈ బీసీని ఎక్కడైతే ఇంటర్సెక్ట్ చేసిందో ఆ ఆర్క్, దాన్ని డి అని పెట్టుకుందాం. సో నెక్స్ట్ పాయింట్ డి దిక్కంచి ఆ రేడియస్ డిస్టర్బ్ చేయకుండా, మనం ముందు ఏ రేడియస్ అయితే తీసుకున్నామో అది డిస్టర్బ్ చేయకుండా మళ్ళీ ఇంకో ఆర్క్ కొట్టుకోవాలి. ఆ పెద్ద ఆర్క్ ఎక్కడైతే ఇంటర్సెక్ట్ చేసిందో మనం కొట్టిన ఆర్క్, దాన్ని ఈ అని పెట్టుకుందాం. సో ఇది 60 degrees. ఇక్కడ నుంచి మనం కనుక ఇది జాయిన్ చేస్తే అది 60 degrees ఆర్క్ అవుతుంది. కానీ మనకి ఇప్పుడు 30 degrees కదా కావాల్సింది. సో మళ్ళీ పాయింట్ ఈ నుంచి ఒక ఆర్క్ కొడతాం. సో పాయింట్ ఈ నుంచి ఆర్క్ అండ్ పాయింట్ డి నుంచి ఆర్క్. సో ఈ రెండు జాయిన్ చేస్తున్నాం ఇప్పుడు. సో ఇది పాయింట్ ఏ అని పెట్టాం. సో యాంగిల్ ఏబిసి. సో ఇది 30 వచ్చిందో లేదో చూద్దామా ఇప్పుడు. చూడండి, ఎగ్జాక్ట్ 30 వచ్చింది. సో యాంగిల్ ఏబీసీ 30 degrees ఇట్లా ప్రొట్రాక్టర్తో, కంపాస్తో గీస్తాము. అండ్ కన్ఫర్మేషన్ కోసం ప్రొట్రాక్టర్ పెట్టి చెక్ చేసుకుంటున్నాము అన్నది. ఓకేనా మరి, బాయ్.